గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ మనం చూసుకోవచ్చు, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యారు. కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. మీరు చెప్పండి, ఉదయం నుండి ఇక్కడ పడిగాపులు రాస్తున్నారు ర్యాలీ కోసం. ఎలా ఉంది పీరియడ్ పండి ఇక్కడ? చాలా బాగుందండి. మేము ప్రతి విలేజ్కి తిరిగినాం, మండలాలు తిరిగినాము, ప్రతి వార్డులో తిరిగినాం. చాలా మంచి స్పందన ఉంది. మా మోదీ కావాలి, మన బండి సంజయ్ గారు వస్తే మన మోడీ వస్తాడు, మోడీ కావాలి కంపల్సరీ. మాకు అన్ని సౌకర్యాలు చేసిండు. మన ఇస్లాం కార్డే కానీ, 5 లక్షల బీమానే కానీ, పొయ్యి కానీ, మరుగుదొడ్లే కానీ ప్రతి ఒక్కటి మహిళలకు మన గుర్తించి ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. మహిళలకు మరుగుదొడ్లు అన్న రోజు అందరూ చాలా ఏలనగా నవ్విండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత సౌకర్యం ఉన్నదో మా మహిళలకు అందరికీ తెలిసి వచ్చింది. ఎందుకంటే పల్లెటూర్లలో మేము ఊర్లలో పడి చెట్ల కింద పోయేది, ఇప్పుడు లేకుండా ప్రతి ఒక్కరికి మహిళలకు మరుగుదొడ్లు మాకు విభజించ జరిగింది. పొయ్యిల గ్యాసులు ఉన్నాయండి. పొయ్యిలు కట్టెల పొయ్యితో బాగా కళ్ళు పోయినాయి. కొందరికి హస్తమా వచ్చింది, కొందరికి టీబీ వచ్చింది ఆ పొయ్యి గాలికి. ఇప్పుడు ఆ గ్యాస్ కనెక్షన్లు అందరికీ ఉచితంగానే వచ్చినవి. మాకు బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ రావాలి, మా పార్లమెంట్లో బండి సంజయ్ కావాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉదయం నుండి ఇంత పెద్దన హాజరయ్యారు. ఎందుకు బండి సంజయ్ అంటే అంత అభిమానం? బండి సంజయ్ ప్రజల కొరకు చాలా కష్టపడతాడు, మంచి అందరినీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. ప్రజలకు బండి సంజయ్ అంటే బాగా అభిమానం ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ఇంటి ప్రచారంలో ప్రతి ఒక్కరు బీజేపీ అని అంటే మాకు ఇష్టము, సంజయ్ అన్నకు ఓటేస్తాము. సంజయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు వస్తారు. నరేంద్ర మోడీ పరిపాలన 3వసారి ప్రధానిగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు ఇప్పుడు అందరూ చూస్తున్నారు, మోడీ పరిపాలన బాగుంది అని. మీరు చెప్పండి, కొంతమంది ఇక్కడ ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఓన్లీ యువత మాత్రమే ఓటేస్తారు బీజేపీ కంటే. ఇక్కడ చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. మహిళలు, చిన్న పెద్ద అందరూ వచ్చారు. అందరికీ మోదీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మోదీ వల్ల మనకు రామ్ మందిర్ వచ్చింది. రామ్ మందిర్ రావడంతో అదే మన పెద్ద గెలుపు. జై శ్రీరామ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, సంజయ్ అన్న సూపర్ స్టార్. సో ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా బండి సంజయ్ నామినేషన్ కోసం, తన విజయం తగ్గేమంటే నామినేషన్ కోసం పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, చిన్న పెద్ద అందరూ భారీ ఎత్తుగా తరలి వచ్చారు. కరీంనగర్లో ఖచ్చితంగా ఈసారి మరొకసారి కాషాయ జెండా ఎగురుతుందని తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ కావచ్చు, ఇక్కడ బండి సంజయ్కి పెద్ద అభిమాని సుధాకర్ పటేల్ ఉన్నారు. వారితో మాట్లాడడం. అన్న చెప్పండి, ఇక్కడ నామినేషన్ ర్యాలీ అన్నారు, ఇక్కడ చూస్తే విజయోత్సవ ర్యాలీ సమర్పిస్తుంది. ఏంటి అసలు? 100% ఇది విజయోత్సవ ర్యాలీ. ఇది కాంగ్రెస్ అనుకుంటాలో, ఇది బీఆర్ఎస్ అనుకుంటాలో. ఈ ర్యాలీ చూస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. స్వచ్ఛందంగా రూపాయి వాళ్ళకి ఇవ్వలే, బిర్యానీ ఇవ్వలే, బీర్ ప్యాకెట్ ఇవ్వలే, రూపాయి కూడా ఇవ్వలే. స్వచ్ఛందంగా కాషాయ దండు, కాషాయ కార్యకర్తలు కరీంనగర్ వేదికగా కదందొక్కి ఈరోజు ఎస్ఆర్ఐ కాలేజ్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వేలాది మంది కాషాయ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు. మీరు చూస్తారు కదా, ఇక్కడ ఎస్ఆర్ఐ కాలేజ్ నుండి గీతా భవన్ చౌరస్తా దాకా 3 కిలోమీటర్ల పరిధిలో ఇసుకేస్తారు. జనం, కార్యకర్తలు, ఇన్న మామూలు జనం గారు, ఓన్లీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కాషాయ సైనికులు మాత్రమే కథం తొక్కిర్రు. ఈ ర్యాలీలతోటే బండి సంజయ్ విజయం ఖాయమైపోయింది. మినిమం 2 లక్షల భారీ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ అన్న ఈ కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరిపోతున్నాడు. ఇది అత్యవసరం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రజలారా, మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్న కరీంనగర్ పార్లమెంట్ వేదిక ఉన్న ప్రజలారా, మీరు ముఖ్యంగా మహిళలకు చెప్తా ఉన్నా, ఉచితాల కోసం ఆలుగడ్డల ఫ్రీ ఇతను, ఉల్లిగడ్డల ఫ్రీ ఇతను, గ్యాస్ ఫ్రీ ఇతను, బస్ ఎక్క ఫ్రీ ఇతను. ఈ ఫ్రీల కోసం ఆశపడకుర్రి. ఫ్రీ కోసం ఆశపడితే మన దేశం వెనక్కిపోతుంది. మళ్ళీ ఢిల్లీ కోట పైన కాంగ్రెస్ వాడు జెండా ఎగరేస్తే భారతదేశం 50 ఏళ్ళు వెనక్కిపోతుంది. మన భారతీయులు నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల కాలంలో మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయాడు. జీడీపీలో చూసుకోండి, మనం 15వ స్థానం ఉండే, ఈరోజు 5వ స్థానంకి వచ్చినాం. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు గెలిస్తే మళ్ళీ 5వ స్థానంలో ఈ భారతదేశాన్ని 3వ స్థానం నిలబెడతామని చెప్పి, విశ్వగురువు అని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలిపిస్తున్నారు. ఇది చాలా అవసరం. ఇప్పుడు ఒక వర్గం వారు కాంగ్రెస్ గెలిస్తే ఒక వర్గం వారు పెత్తనం చెలాయిస్తారు. హిందువుల అణిచేయట ప్రారంభమవుతుంది. హిందువులను చులకనగా చూస్తారు, హిందువులను వెండిగా చూస్తారు, హిందువుల అణిచేయట ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి
భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే, నరేంద్ర మోదీ గారు గెలిస్తేనే హిందువుల గౌరవం. లేకుంటే మన ఒక వర్గం వారు లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిలను గౌరవ చేసుకుంటారు. మత మార్పిడి జరుగుతాయి. హిందూ అమ్మాయిలను మత మార్పిడి చేసి వాళ్ళు లోపరుచుకొని హిందువుల సంఖ్యను తగ్గిస్తారు. హిందువుల సంఖ్యను తగ్గించడం కాకుండా ఈ దేశాన్ని వాళ్ళ గుప్పిటలు తీసుకోవడానికి, ఈ దేశాన్ని వాళ్ళ గుప్పిటలు తీసుకొని హిందువులను అణచివేత గురి చేస్తారు. ఈ దేశంలో హిందువులు ఉండకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం జిహాదీలు ఈ దేశంపై దండయాత్ర చేస్తారు. కనుక వాళ్ళకు చెక్కి పెట్టాలంటే, అన్ని రంగాల్లో ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి. ఈ రోజు మీరు చూస్తారు కదా, ప్రతి అడుగడుకు ప్రతి గల్లికి ఒక లౌడ్ స్పీకర్ వస్తుంది అన్న, ప్రతి గల్లికి ఒక లౌడ్ స్పీకర్ వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే మన బడి ఉన్నది, కాంగ్రెస్ గెలిస్తే మన బడి ఉన్నది. కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారంటే ప్రతి గల్లికి లౌడ్ స్పీకర్ వస్తుంది. మనం పూజ చేసుకోలేం, మన ర్యాలీలు తీయలేం, మన హనుమాన్ శోభేత్ ర్యాలీ చేయలేం, మనం హిందూ ఏకతాటి ర్యాలీ తీయలేం, మనం దసరా ఉత్సవాలు చేయలేం, మనం శ్రీరామనవమి ఉత్సవాలు చేయలేం. మన పండుగల మీద ఆంక్షలు ఇస్తారు, మన హిందువుల మీద దౌర్జన్యాలు జరుగుతాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ అభిమానులు తేల్చి చెప్తున్నారు, ఎవరైనా కుట్రలు చేసినా, ఎవరైనా ప్రయత్నాలు చేసినా కరీంనగర్ గెలుపు మాత్రం బండి సంజయ్ తథ్యమని చెప్తున్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 2 లక్షల మెజార్టీ, ఈ జనసందోహం చూస్తున్న 2 లక్షల మెజార్టీ అయితే కరీంనగర్లో బండి సంజయ్ తప్పకుండా వస్తుందని చెప్తున్నారు. రాజ్కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.